మన జీవితాల్లో మన తాలూకు ఉద్దేశం ఏంటి అనేది మనం ఆలోచన చేయడానికి, అర్థం చేసుకోవడానికి మనం ఏమాత్రం ప్రయత్నిస్తున్నట్టుగా నాకేం కనిపించట్లేదు. అంటే మనమనే కాదు, మానవుడు తన జీవితం యొక్క ఉద్దేశం ఏంటి అనేది అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయటం లేదు. ఏదో ఉద్యోగాలు చేసుకుంటున్నాం, ఏదో తింటున్నాం, కుటుంబాలను పోషించుకుంటున్నాం, బిడ్డలను పెంచుకుంటున్నాం, వాళ్ళకేవో చదివించుకుంటున్నాం. అంటే కేవలం ఇదే జీవితం తాలూకు ఉద్దేశం అనుకుంటూ ఉన్నాం. కానీ ఆత్మీయ స్థితిలో, విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో మన తాలూకు ఉద్దేశం ఏంటి అనేది మనం జ్ఞాపకం చేసుకోగలగడం అది అవసరం. ప్రియమైనవారులారా, గడిచిన కొన్ని వారాలుగా ఆరాధనను గురించి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరాధన దేవుడు మన నుండి కోరుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం. దేవుని బిడలంగా మనము దేవుని ఆరాధించటం అది అవసరం. అదే చెప్పాను, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మొబైల్ ఫోన్స్ ఏమున్నామన్నా వేరే ఇంకేం ఉండకూడదు. ఇక్కడ దేవుడు తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. దేవుని సన్నిధికి, అంటే ఇక్కడే కాదు ఎక్కడికైనా సరే, దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత వేరే ధోరణి, వేరే ఆలోచన, వేరే తలంపులు ఉండకూడదు. ఇందాక లైవ్ అవుతుంది కానీ అయినా చెప్తాను. పితృపుత్ర కీర్తన పాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో డిస్టర్బెన్స్ అయిపోయిన తర్వాత రాగానే ఒక ఫోన్ మోత, వాక్యం మొదలుపెట్టే ముందు మరొక ఫోన్ మోత. ఇవన్నీ మన దృష్టిని దేవుని మీద నుండి పక్కకి తప్పించేస్తూ ఉంటాయి. ఆరాధనలో దేవుడు మాత్రమే మహిమపరచబడాలి. దేవుని వైపు మాత్రమే మన దృష్టి ఉండాలి. ఇది జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. సరే, గడిచిన వారము మన ధ్యానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈరోజు వాక్యంలోనికి ముందుకు వెళ్దాం. దయచేసి మొబైల్ ఫోన్స్ సైలెంట్లో పెట్టుకోండి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, మీ మొబైల్స్ సైలెంట్లో పెట్టుకోండి. మళ్ళీ రింగ్ అయితే సౌండ్ వస్తే నేను ఒప్పుకోను. అదిగో సూపర్, ఫోన్లు సైలెంట్లో పెట్టండి. సరే, పోయిన వారంలో మనం మాట్లాడుకున్న మాటలు దేవుని వాక్యంలో నుండి ఆరాధన గురించి మాట్లాడుతూ అంగీకార యోగ్యమైన ఆరాధన అని ఒక అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అంతేనా? దానిలో మొట్టమొదటిది, ఎలాంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు అనంటే, దేవుని ఆరాధించేటువంటి వాడు ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి, ఏ చర్చ్కైనా కావచ్చు, దేవుని మందిరంలో నిలబడి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆరాధించే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి విశ్వాసి కూడా ఒక యాజకునిలాగా దేవుని ఆరాధన చేయాలి. పేతురు పత్రికలో చాలా స్పష్టంగా మాట చెప్పాడు, మనము యాజకులము అని అన్నాడు. అంటే పాస్టర్ గారు అని కాదు, మనందరం కూడా యాజకులమే. దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేటప్పుడు అలా దేవుని ఆరాధించగలగాలి. ఎందుకు యాజకుడు అన్నాడో కొన్ని మాటలు చెప్పాను. యాజకుడు దేవుని ఎలాగ ఆరాధిస్తాడు, యాజకుడు దేవుని ఎలా మహిమపరుస్తాడు చెప్పుకున్నాం. సరే, రెండో విషయానికి వచ్చేటప్పటికి, మన ఆరాధన నేను విన్నారా వాక్యం? వచ్చారు, పోయిన ఆదివారం వచ్చిన వాళ్ళందరూ వచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. సెకండ్ పాయింట్ ఏంటి? అనుకూలంగా అనేది మెయిన్ టాపిక్ అమ్మా. ఆజ్ఞానుగుణంగా ఉండాలి అనేది. అంటే మన ఆరాధన మెయిన్ దేవునికి అనుకూలమైన లేదా అంగీకారమైన ఆరాధన అంటే ఎలా ఉండాలి అంటే, మనం ఒక యాజకునిలాగా, ప్రతి విశ్వాసి కూడా ఒక యాజకునిలాగా దేవుని ఆరాధించినప్పుడు, యాజకుడు ఎలాగైతే నియమంలో, పద్ధతిలో, ఆత్మీయతలో ఎలాగైతే దేవుని ఆరాధన చేస్తాడో, దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఆ ప్రత్యేకమైన కార్యం జరిగిస్తాడో, పరిశుద్ధ మందిరానికి వచ్చినప్పుడు మనం అలాగా ఆరాధన చేయాలి అని. రెండవది, మన ఆరాధన దేవునికి అనుకూలంగా, అంగీకారయోగ్యంగా ఉండాలి అని అంటే ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా ఉండాలి.
ఆయన చెప్పింది చెప్పినట్టు చేయగలడు. మీరు ఇలా చేయండి, ఇలా చేయకండి, మీరు ఇలా చేయండి, ఇలా చేయండి అంటే ఆజ్ఞలకు అనుగుణంగా. దానిలో కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మూడో విషయానికి వచ్చేటప్పటికి మన ఆరాధన దేవునికి అనుకూలంగా అంగీకారయోగ్యంగా ఉండాలంటే ఏమండి, ఆయనకు తగిన గౌరవాన్ని లేదా ఆయనకి చెందాల్సినటువంటి గౌరవాన్ని ఆయనకి ఇచ్చే విధంగా ఉండాలి. అంటే ఆయన మందిరంలో ఆయన మాత్రమే మహిమపరచబడాలి, ఆయన మాత్రమే ఘనపరచబడాలి. తర్వాత ఆ మూడే గుర్తులేవు. సరే, ఈరోజు ఆరాధన, ఈరోజు టాపిక్ ఏంటి? చూడలేదు గ్రూప్లో, వాట్సాప్ చూడలేదా? ఇప్పుడు లేటెస్ట్గా వాట్సాప్. ఆరాధనలోని శక్తి అంటే ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు, హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేసేటప్పుడు దేవునిలోని ఆ ప్రత్యేకమైనటువంటి శక్తిని మనం పొందుకుంటాం, అనుభవిస్తాం. ఒక యథార్థమైనటువంటి ఆరాధన, ఆత్మతో చేయబడుతున్నటువంటి ఆరాధన, సత్యముతో చేయబడుతున్నటువంటి ఆరాధన దేవుని శక్తిని దింపుతూ ఉంది భూమి మీదకి. దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి మహిమను మనం అనుభవించటానికి అది కారణమవుతుంది. ఇది స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట. వాక్యం చెప్తున్న మాట ఏంటని అడిగితే, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని ఆయన కోరుతున్నాడు. ఇంగ్లీష్లో అయితే వెదుకుతున్నాడు అనే మాట వాడబడింది. తన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు వెదుకుతున్నాడంట. కోరుకోవడం వేరు. ఇంగ్లీష్కి తెలుగుకున్న ఆ డిఫరెన్స్ జ్ఞాపకం చేసుకుంటే, కోరుకోవడం వేరు, వెదకడం వేరు. అరే, ఎవడైనా ఉన్నాడా? ఆయన ఆరాధించేవాడు ఆత్మతో ఆరాధించేవాడు, సత్యముతో ఆరాధించేవాడు ఎవడు నున్నాడా అని ఆయన వెతుకుతా ఉన్నాడు అని అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడు వెతుకుతాం? కనబడకపోతే వెతుకుతాం. నేను అంటున్నాను, కనబడట్లేదు దేవునికి. ఎవరు ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కనబడట్లేదు ఆయనకి. ఆయన కోరుకునేది, ఆయన వెదికేది, ఆయన ఆశించేది దాని కొరకు. ఈరోజు దేవుని బిడలంగా మనము దేవుని ఆరాధించేటప్పుడు, ఆత్మతో ఆరాధించేటప్పుడు, సత్యముతో ఆరాధించేటప్పుడు, లేదా ఆయనకి ఇష్టమైన రీతిలో ఆరాధించేటప్పుడు, ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా ఆరాధించేటప్పుడు, ఆయనకు తగిన మహిమ ఆయనకు ఆపాదిస్తూ, ఆయనకు ఆరోపిస్తూ ఆరాధించినప్పుడు అద్భుతమైనటువంటి దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. అద్భుతమైనటువంటి దేవుని శక్తిని మనం పొందుకోగలుగుతాం. ఈరోజు 3 ప్రాముఖ్యమైన మాటలు చెప్తాను. ఆ 3 పాయింట్స్లో రెండు విషయాలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో కీర్తనల గ్రంథములో 40వ సంకీర్తన 3వ చరణాన్ని ఒకసారి చదువుదాం. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని మన దేవుడు నా నోట ఉంచాడు. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. చాలు. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని దేవుడు నా నోట ఉంచాడు. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి దేవుని యందు నమ్మిక ఉంచుతారు. కీర్తనాకారుడు మాట్లాడుతున్న మాటలు. ప్రియమైన వారలారా, ఆరాధన యొక్క శక్తిని మనం అర్థం చేసుకునేటప్పుడు హృదయపూర్వకంగా ఆత్మతో సత్యం అంటే యథార్థంగా దేవుని ఆరాధిస్తున్నప్పుడు, సత్యం అనే దానికి యథార్థత అనే మాట, సిన్సియర్గా అనే మాట చెప్తాడు. సిన్సియర్గా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆనందించగలిగే, దేవుడు ఆశీర్వాదాలు
కృమ్మరించగలిగేటువంటి రీతిలో, దేవుని కదిలించగలిగేటువంటి ఆరాధన మనం చేయగలిగినప్పుడు దేవుని సన్నిధిలో కొన్ని కార్యాలు జరుగుతాయి. దేవుని బిడల జీవితాల్లో కొన్ని కార్యాలు జరుగుతాయి. అదే దేవుని ఆరాధనలో శక్తి అనేటువంటి మాట, ఆ టైటిల్ పెట్టి మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ఆరాధన చేసేటప్పుడు ఏదైనా ఒక పని చేస్తే దానికి ఏం జరగాలి? ఏదో కార్యం జరగాలి, ఏదో జరగాలి. ఆరాధిస్తున్నాము అని అంటే, ఆరాధనలో హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో లేదా నీ సంఘంలో ఒక కార్యం జరగాలి. అవి ఈరోజు మనం మాట్లాడుకునే మాటలు. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని దేవుడు నా నోట ఉంచాడు. ప్రియమైనవారులారా, అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. మొట్టమొదటిగా నేను జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు, ఆరాధనలో జరిగే 3 ప్రధానమైన సంఘటనలు చెప్తాను, 3 ప్రాముఖ్యమైనటువంటి కార్యాలు చెప్తాను. దానిలో రెండు అన్నాను కదా. మొట్టమొదటిది ఏంటంటే ఆరాధనలోని 2 ప్రాధాన్యతలు, ఆరాధనలోని 2 ప్రాముఖ్యమైన విషయాలు. ఇది రాసుకోండి. ఆరాధనలో హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు, ఆత్మతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు, సత్యముతో దేవుణ్ణి ఆరాధించినప్పుడు, యథార్థంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు 2 సంఘటనలు జరుగుతాయి. అందులో మొట్టమొదటిది అంటే ఎలాగ ఆరాధించాలి అని అంటే, మొట్టమొదటిది ఏంటనంటే క్రొత్త గీతాన్ని దేవుడు ఉంచాడు అన్నాడు కదా. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని దేవుడు నా నోట ఉంచాడు అన్నాడు కదా. పాట ఎప్పుడు పాడతాం? ఏమండి? పాట ఎప్పుడు పాడతాం? సంతోషంగా ఉన్నప్పుడు పాడతాం. దానికి ఇక్కడ ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకో, ఏస్టకి పాడుతుందట తల్లి. దాని సంతోషం మామూలుగా సరదాగా ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు పాడుతూ ఉంటాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆరాధనలో హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు జరగాల్సినటువంటి 2 పనులు. ఒకటేంటంటే అది ఒక వేడుకలాగా జరగాలి ఆరాధన. పాటలు పాడేది ఎప్పుడు అనంటే ఇదిగో ఇలాంటి కార్యక్రమాలప్పుడు, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి సంతోషకరమైనటువంటి సమయాలప్పుడు, సందర్భాలప్పుడు. అంటే మనం పాడేటువంటి విధానం దేవుని సన్నిధిలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రభు భోజన సంస్కారం అయిన తర్వాత, పస్కా ఆచరించిన తర్వాత అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళారు అని ఉంది బైబిల్లో. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సెలబ్రేషన్ అన్నట్టు, వేడుక అన్నట్టు. ఆరాధన అనేటప్పటికీ జరగాల్సింది ఏంటని అడిగితే అది దానిలోని శక్తిని మనం అనుభవించటం ఎలాగంటే ఏదో ఒక సెలబ్రేషన్ లాగా, ఒక పండగలాగా. పండగ అనేటప్పటికీ ఒక సెలబ్రేషన్ అనేటప్పటికీ కొన్ని తనన్నట్టు ఈస్టరో, గుడ్ ఫ్రైడేయో, లేదా కిస్మిసో, ఇంకేదో, కిస్మిసేనా ఇంకేదో ఆ వేడుకలో ఎలాగైతే ఆనందిస్తున్నామో, ఆరాధనలో అలాంటి సంతోషాన్ని, అలాంటి ఆనందాన్ని మనం అనుభవించగలగడం. ఏం లేదు, గత వారమో అంతకు ముందు వారమో చెప్పాను, దావీదు గారు డ్యాన్స్ వేశారు. అరే ఆయనే వేసాడు, మనం వేస్తే ఏంటని చెప్పి చర్చిల్లో క్యాబరేజ్ డ్యాన్స్లు వేస్తున్నారు. ఇప్పుడు చర్చిల్లో క్యాబరే డ్యాన్స్లు వేస్తున్నారు. దావీదు క్యాబరే వేయలే, లేదా బ్రేక్ డ్యాన్స్ వేయలే. ఆత్మచేత నింపబడ్డాడు. దేవుని సన్నిధిలో నా దేవునికి నేను మహిమకరంగా నేను ఇచ్చేస్తా ఉన్నానన్న ఉద్దేశంతో ఆరాధన చేస్తాను. అంతేగాని దానికోసం ప్రాక్టీస్ చేసి 4 రోజులు, నేను ఇదే మాట మొన్న కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఒక 4 రోజులు ప్రాక్టీస్ చేసి చెయ్యి ఎలా తిప్పాలి, బుర్ర ఎలా తిప్పాలి, నడుము ఎలా తిప్పాలి అని ఆరాధన చేయలేదు, అని ప్రాక్టీస్ చేయలేదు. అప్పటికప్పుడు ఆత్మతో నింపబడిన వాడే. ఏం లేదు, పాటలకు ఒక ఇది ఉంది, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానం పనిహి అని ఒక నానుడు ఉంది. అంటే శిశువుల్ని, పశువుల్ని, పాముల్ని కూడా పరవశింపజేసేది పాట అని దాని అర్థం. ఏం లేదు, పిల్లోడు ఏడుస్తూ ఉంటే అని చెప్పని దాయి అమ్మ దాయమ్మ అంటే తల్లి పాడుతుంటే, లాలి 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 అని పాడుతూ ఉంటే ఆ ఏడుస్తున్న పిల్లోడు ఏడు పాపేస్తాడు, నవ్వుతాడు, అనగా నవ్వుతాడు. కొంతమంది అలాగని నేను అన్నాను అనుకోని జడిసిపోయి పడిపోతాడు. నిజంగా
ఆ, నవ్వుతాడు. పశువుల్ని పరవశింపజేసేది పాటట, పాముల్ని పరవశింపజేసేది పాటట, సంగీతం అట. కనుక నేను అంటున్న మాట ఏంటంటే, ఇది ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి సందర్భం ఆరాధన అనేటప్పటికీ దానిలోని శక్తిని మనం అనుభవించేటప్పుడు ఎలాగా అనంటే, అది అయితే ఒక పండగ. ఆరాధన అనేది ఒక పండగ. దేవుని బిడలంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. అదే దావీదు గారు చేసింది కూడా. అక్కడ పరిస్థితి ఏంటనంటే, ఆ టైంకి ఏం లేదు, ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ, ఏదో మంచి పాట పాడుతుంటే చేత్తో తాళం వేస్తాం. అదే టైంలో దేవుని పాటలే కాదు, బయట రోడ్డు మీద వెళ్ళిపోతుండి డీజేలు వేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఆ డీజే వినబడుతున్నా కూడా చిన్నగా, ఏం బాబు, చిన్నగా వస్తుంది, షేక్ వస్తుంది, ఊపు వస్తుంది. ఆ డీజేకి అసలు ఇంకేదో పాట వస్తుంటే ఇంకా మనం కూడా కాలు కదపడమో, కనీసం వేలు కదపడమో అన్నమో, అంటే దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం, ఆ సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాం, ఆ మ్యూజిక్ని. అలాగే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ కీర్తనగాడు అంటాడు, తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతాన్ని దేవుడు నా నోట ఉంచాడు. ఆరాధనలో జరగాల్సింది ఏంటంటే కొత్త పాట, కొత్త ఆరాధన, ఆత్మీయమైనటువంటి ఒక అనుభవం. అది ఎలా జరగాలి అని అంటే, ఒక పండుగ, ఒక సెలబ్రేషన్, ఒక వేడుక. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చా, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, అరే ఇది దండగా అన్నట్టు కాదు, కానీ ఎలాగా, ఇది పండగ అన్నట్టుగా దేవుణ్ణి ఆరాధించగలగాలి. ఇది పండుగ అన్నట్టుగా దేవుణ్ణి ఆరాధించగలగాలి. అది ఆశీర్వాదం, దేవుని శక్తిని దింపగలిగే ఒక అద్భుతమైనటువంటి స్థితి. ప్రియమైన వారలా, నేను అంటాను, ఇక్కడ 2 విషయాలు చెప్పబోతున్నాను. ఒకటి పండగ, రెండవది ప్రకటన. ఆరాధనలో జరగాల్సినటువంటి 2 ప్రాముఖ్యమైన మాటలు. ఈ ప్రభు సంస్కారపు విందు తర్వాత వీళ్ళు ఒలీవ కొండకు పాట పాడుతూ వెళ్ళారు అని అక్కడ చదువుతాము. అదే సమయంలో ప్రభు సంస్కారపు విందులో ప్రభు అంటాడు, ఇదిగో నేను వచ్చేంత వరకు అంటే ప్రకటన, నా మరణమును ప్రచురించుదురు అని అంటే ప్రకటన. ఆరాధనలో జరిగే 2 ప్రధానమైనటువంటి సంఘటనల్లో మొట్టమొదటిది ఏంటట, పండగ. పాట పాడడం కాదు, పండగ, సెలబ్రేషన్. ఒక వేడుకలాగా ఆరాధన జరగాలి, ఒక వేడుక. ఖచ్చితంగా ఈ పాటల గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆనందకరమైన సమయాల్లో, ఆశీర్వాదాన్ని పొందినటువంటి సమయాల్లో, ఇదిగో భక్తులైనటువంటి వారు దేవుని ఆరాధించినటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని కీర్తించటానికి, దేవుని స్తుతించటానికి పాట పాడుతూ ఉన్న పరిస్థితులు. రోమపత్రికలో చూడండి ఒకసారి, 15వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం. రోమపత్రిక 15వ అధ్యాయం 8వ వచనం నుంచి, నేను ఏమనగా దేవుడు సత్యవంతుడని పరిచారకుడు ఆయను, అందు విషయమై ఈ హేతువు చేత అన్యజనులలో స్తుతిస్తాను, సంకీర్తన చేస్తాను అని వ్రాయబడింది. మరియు అన్యజనులారా ప్రజలతో సంతోషించుడి అనియు, సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పింది. ఇదంతా వేటి పాటలు ఇవి పాటలు. దేవుని మహిమపరచండి, దేవుని స్తుతించండి, దేవుని ఘనపరచండి. ఇవి ప్రత్యేకమైనటువంటి పాటలు, దేవుని ఘనపరచడానికి, దేవుని మహిమపరచడానికి. ఇది ఒక పండుగ. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆ 30వ వచనం, మార్కు సువార్త 14వ అధ్యాయంలో అక్కడ చూస్తే, అక్కడ కూడా యేసు ప్రభువారు శిష్యులతో కలిసి పాట, ఒక వేడుక, దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాల్సింది. కొత్త నిబంధనలోకి వస్తే జకర్యా గారి పాట, యేసు ప్రభువారు ఆ పుట్టుక సమయంలో జకర్యా గారి పాట, మరియమ్మ గారి పాట, ఎలిజబెత్ గారి పాట, సుమయోను పాట. ఇవన్నీ ఏంటనంటే ఒక వేడుకను, ఒక పండుగను, ఒక ప్రత్యేకమైనటువంటి ఈ సమయాన్ని జ్ఞాపకం చేసేదిగా మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ప్రియమైనవారులారా, నేనైతే గుర్తు చేస్తా ఉన్నాను, ఆరాధనలో జరగాల్సిన 2 సంఘటనలు. అవేంటంటే, ఒకటి వేడుక, ఒక పండుగ.
దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేటప్పుడు ఏదో వచ్చేవాళ్ళే కదా. పండగ అనేటప్పటికి కొత్త బట్టలు, పండగ అనేటప్పటికి పిండి వంటలు, పండగ అనేటప్పటికి రకరకాల ఏర్పాట్లు, పండగ అనేటప్పటికి ఏం లేదు పంటికి ఒంటికి ఇంకంటే అన్నిటికీ కదా. పంటికి ఒంటికి ఇంటికి అన్నిటికీ అన్నిటికీ. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేటప్పుడు ఆ ఆ వాతావరణం కనిపించట్లేదు. ఆ వాతావరణం కనిపించట్లేదు. విచారమైనటువంటి ముఖాలు పెట్టుకుని నాకెందుకు వచ్చిందిరా ఈ కర్మ, నాకెందుకురా ఈ బాధ అన్నట్టుగా. తప్పదు, ఆదివారం చర్చికి వెళ్ళకపోతే ఇదేంటండి మీరు కిరస్తాన్ పోలు కదా కదా యేసుబాబు బిడ్డలు కదమ్మా, మీరు చర్చికి వెళ్తారు కానీ వెళ్ళలేదమ్మా అని పక్కోడు అడుగుతాడేమో అని వచ్చిన వాళ్ళు తప్ప, హృదయపూర్వకంగా ఒక పండుగలాగా, ఒక వేడుకలాగా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు. అందుకే భక్తుడు అన్నాడు, దేవుని మందిరానికి వెళ్దామని జనులు నాతో అన్నప్పుడు అబ్బాబాబాబాబో నేను చాలా సంతోషించాను అన్నాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. రెండోది వచ్చినప్పటికీ జరగాల్సిన రెండో కార్యం ఏంటంటే ప్రకటన. అంటే ప్రత్యేకంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, మన ఆరాధనలో ఒక వేడుకలాగా ఆరాధన చేయగలగడం. రెండు సంఘటనలు జరగాలి. అందులో ఒకటి వేడుక జరుపుకోవడం. ఆరాధన అంటేనే సెలబ్రేషన్, ఆరాధన అంటేనే ఒక పండుగ, ఆరాధన అంటేనే ఒక వేడుక, ఆరాధన అంటేనే ఒక ఉత్సవం. ఉత్సవమునకు వెళ్ళు సమాజముతో అంటాడు కీర్తనకాడు. ఇది ఒక ఉత్సవం. అంటే ఉత్సవం అంటే పండగే. ప్రియమైన వారులారా, ఎవడెవడో చేస్తున్నాడుగో ఆల్రెడీ మొదలెట్టాడు కదా. వాళ్ళు ఎప్పటి నుంచి ప్రిపరేషను, ఎప్పుడో ఇంక చాలా రోజులు ఉంది. పోన్లేండి, ఇంక చాలా రోజులు ఉంది, ఇప్పటి నుంచి ప్రిపరేషను. మనం ఏంట్రానంటే లేదు ఏదో తప్పక వచ్చినట్టుగా ప్రియమైన వారులారా, ఆరాధన అంటే ఒక పండుగ. ఖచ్చితంగా ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆ మాట ఏంటని అడిగితే, దేవుని సన్నిధిలో కీర్తనల గ్రంథంలో సుమారుగా ఒక 68 సార్లు 67 సార్లు ఈ పాట పాడతాను, దేవుని ఆరాధిస్తాను, స్తోత్ర గీతం, ఈ మాటలు చెప్తా ఉంటాడు. దేవుని మహిమపరచడానికి పాట పాడేది పండుగ సమయాల్లో, పాట పాడేది ఆనంద సమయాల్లో, పాట పాడేది ఇదిగో ఒక ప్రత్యేకమైన ఉత్సవ సమయాల్లో, వేడుక సమయాల్లో. నేను అంటున్నాను, నీవు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఒక వేడుకలాగా దేవుణ్ణి ఆరాధించాలి. అది జరగాల్సినటువంటి కార్యం. రెండోది అందులోనే సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒకటి ఆరాధనలో జరగాల్సిన రెండు కార్యాలు అన్నప్పుడు, ఒకటి వేడుకలాగా జరగాలి, రెండోది అది ఒక ప్రకటన జరగాలి. ఈ రెండిటికి ఎందుకు పెట్టానంటే ఈ మాటలు, తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతాన్ని దేవుడు నా నోట ఉంచాడు, అనేకులు అది చూసి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. ఎందుకట జరుగుతుంది ఏంటి? ఆ వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను పాట పాడుతుంటే, నా కొత్త పాట దేవుని సన్నిధిలో పాడుతూ ఉంటే, తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతాన్ని నేను పాడుతూ ఉంటే, అనేకులు అది చూచి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మకం ఉంచుతున్నారు. అంటే ఆ పాటలోనే ఏం చెప్తున్నాడు? దేవుని మహిమపరుస్తున్నాడు, ఒకటి ఆరాధన చేస్తున్నాడు. రెండోది వచ్చేటప్పటికి ప్రకటన చేస్తూ ఉన్నాడు, సువార్త, దేవుని గొప్పతనాన్ని ప్రచురిస్తూ ఉన్నాడు. నేను అదే చెప్పబోతున్నాను. ఆరాధనలో జరిగే రెండు పనుల్లో మొట్టమొదటిది ఏంటంటే, అది ఒక పండుగ కావాలి ఆరాధన. రెండోది దాని ద్వారా ఒక ప్రకటన బయటకు వెళ్ళాలి. నా దేవుడు గొప్పడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఇదిగో నా దేవుడు రక్షకుడు, పాపము నుండి విమోచించగలిగిన పాప విమోచకుడు. ఇది చెప్పగలగాలి. ప్రియమైన వారులారా, ఇక్కడ చిన్న విషయం చెప్తాను. జరిగేది ఏంటంటే, ఇక్కడే మనం ప్రకటించగలం. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రకటన లేదు. ఏముంది?
ఆరాధన ఉంది. ఈ రెండిటికి లింక్ ఉంది. ఈ రెండిటికి ఆరాధనకి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆరాధించాలి, ప్రకటించాలి ఇక్కడ. కానీ ప్రభు సన్నిధికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆరాధించడం తప్ప ప్రకటించాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ అందరూ విన్నోళ్ళే వెళ్తారు, మారినోళ్ళే వెళ్తారు, రక్షింపబడిన వాళ్ళే వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా ఆరాధనే తప్ప మరి ఇంకొక అవకాశం లేదు, అవకాశం లేదు. ప్రియమైనవారులారా, చాలా సందర్భాల్లో బైబిల్ చదవండి అంటే నాకు వద్దండి అంటండి. పాట పాడతారంటే ఎవరో వాళ్ళిద్దరు ఎక్కువ రెగ్యులర్గా పాడేస్తున్నారు అంటే పాడుతారు, వాళ్ళకి ఆసక్తిగా పాడుతున్నారు. ఇంకొంతమంది ఎవరినన్ను పాడండి అంటే వద్దండి. ప్రార్థన నడిపించండి అంటే వద్దండి. లేదా వాక్యం చెప్పండి అంటే నువ్వు ఏం నాకు అర్థం కాదు. ఇక్కడ అంటే వాళ్ళకేంటి ఒక 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 అలవాటు అనేది లేకపోవడం వల్ల. దానికి నేను ఇంకో చిన్న మాట చెప్పనా, అక్కడికి వెళ్ళిన తర్వాత 24 అవర్స్ 365 డేస్ ఆరాధనే ఆరాధనే ఆరాధనే. ఇంకొక పని లేదు మనకి. ప్రకటన చేయాలని పని లేదు, ఇంకేదో చేయాలని పని లేదు. మరి ఇక్కడ అలవాటు చేసుకోకపోతే అక్కడికి వెళ్తావా? ఇక్కడ అలవాటు చేసుకోకపోతే అక్కడ ఆరాధన చేయగలవా? అదనమాట నేను అనేది. ఏంటంటే ఇక్కడ ప్రకటనకు పనుంది, ఆరాధనకు పనుంది. దేవుడు మనల్ని తను ఆరాధించటానికే పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. తన మహిమ కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు. మహిమపరచాలి. ఎక్కడున్నంత వరకు ఆరాధన చేస్తూ మహిమపరచాలి, ప్రకటన చేస్తూ మహిమపరచాలి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రకటన చేస్తూ మహిమపరచాల్సిన అవసరం లేదు, ఆరాధన చేస్తూనే ఘనపరచగలగాలి. ఇది జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఆరాధనలో జరగాల్సినటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. అంటే ఇక్కడ అంటాడు అనేకులు ఏమన్నాడు, అనేకులు దాన్ని చూచి. చాలండి ఒక్క నిమిషం. చూచి, మళ్ళీ ప్రకటన గ్రంథంలో ఉంటుంది కొత్త పాట అని. ఇక్కడ కొత్త గీతం అన్నాడు, ప్రకటన గ్రంథంలో మళ్ళీ కొత్త పాట అంటాడు. నేను ఆ పాట గురించి చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ మళ్ళీ సబ్జెక్ట్ డివేట్ అయిపోద్దని పక్కన పెట్టాను. చాలా పాటలు ఉన్నాయి బైబిల్లో, ఆయా సందర్భాలను బట్టి వేడుక. కానీ ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచుతారు. మనం ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నప్పుడు, హృదయపూర్వకంగా దేవునికి స్తుతి గీతాన్ని పాడుతూ ఉన్నప్పుడు జరగాల్సింది ఏంటంటే దేవుడు మహిమపరచబడాలి. అట్ ద సేమ్ టైం దేవుని గూర్చిన ప్రకటన బయటికి వెళ్ళాలి. అనేకులు చూచి ఏం చూసి? ఈ ఆరాధన చూసి అనేకులు చూసి, అంటే ఈ పాట కొత్త గీతాన్ని విని లేదా ఈ పరిస్థితిని చూసి అరే దేవుని యొక్క గొప్పతనాన్ని గూర్చి ఆశ్చర్యపడడం, దేవుని గూర్చి భయపడడం, దేవుని యొక్క సన్నిధిని గూర్చి ఇదిగో ప్రత్యేకమైన రీతిలో ఇదిగో సిద్ధపరచబడడం, ఆయన యందు నమ్మిక ఉంచటం, ఇది గమనించాల్సినటువంటి మాట. జరగాల్సినటువంటి 2 కార్యాలు. సరే, రెండోది సెకండ్ పాయింట్కి వెళ్తున్నాను. మొట్టమొదటిది ఏంటంటే ఆరాధనలో జరగాల్సిన 2 కార్యాలు. అదేంటట? ఒకటి ఒక వేడుకలాగా జరగాలి, దేవుడు మహిమపరచబడాలి. రెండోది ఒక ప్రకటన బయటికి వెళ్ళాలి, దేవుడు మహిమపరచబడాలి. రెండో విషయానికి వస్తే మళ్ళీ 41వ కీర్తన 3వ చరణం చదువుదాం. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని నా నోట ఉంచాడు. చాలండి. నేను జ్ఞాపకం చేయబోతున్న సెకండ్ పాయింట్ ఏంటంటే ఆరాధనలోని 2 ఫలితాలు. ఇందాక ఆరాధనలోని 2 కార్యాలు, ఇప్పుడు ఆరాధనలోని 2 ఫలితాలు. ఏంటి ఫలితాలు? ఏంటి రిజల్ట్ ఏంటి? ఆరాధనలో ఏం జరగాలి? ఆరాధన చేస్తున్నప్పుడు ఏం జరగాలి? దేవుడు చూడాలి. అబ్బో, ఇంకా ప్రజలు చూడాలి, ఇంకా భయభక్తులు కలిగి. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్ మొత్తం మీద ఆరాధనను గూర్చినటువంటి సాక్ష్యం లేదా ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదకరమైన పరిస్థితులు మనం చూస్తాం.
నేను ఒక 2 విషయాలు దీనిలో జ్ఞాపకం చేస్తానన్నాను. అందులో మొట్టమొదటి మాట ఏంటంటే, ఆరాధన ద్వారా ఇప్పుడు చదివిన మాటల ప్రకారంగా మనం చేస్తున్న ఆరాధన ద్వారా ఇతరులు ఏమవుతున్నారు? ఆకర్షితులవుతా ఉన్నారు అనేది ఒక మాటలో చెప్పాలంటే. దాన్ని 2గా విడగొడితే మొట్టమొదటి మాట ఏంటంటే, ఆత్మీయంగా నశించిపోతున్నవారు, నష్టపోతున్నవారు ప్రభు వైపుకు తిరగాలి. ఆరాధన యొక్క ఫలితాల్లో 2 ఫలితాలు జరగాలి. 2 రిజల్ట్స్ కావాలి. ఆ 2 రిజల్ట్స్‌లో మొట్టమొదటిది ఏంటనంటే ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా నశించిపోతున్నవాడు, నష్టపోతున్నవాడు ప్రభు వైపు తిరగాలి ఆరాధనలో. ఇది. ఇక్కడ అదే అన్నాడు 40వ కీర్తనలో 3వ చరణంలో, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని దేవుడు నా నోట ఉంచాడు. అనేకులు దాన్ని చూచి ఆ పాట పాడడం చూసి, ఆ రీతిగా కొత్త పాట పాడుతూ దేవుణ్ణి ఆరాధించడం చూసి దేవుని యందు భయభక్తులు నిలిపి ఆయన యందు నమ్మిక. అంటే ఏం జరుగుతుంది? ఒక పనికిమాలినోడు దేవుణ్ణి తెలుసుకోగలుగుతున్నాడు, దేవుని నమ్ముకోగలుగుతున్నాడు. ఒక నశించిపోతున్న వ్యక్తి ఇదిగో ఆ నాశన పరిస్థితుల నుండి తప్పించబడి ప్రభు వైపుకు నడిపించబడతా ఉన్నాడు. నీ పాట పాడేస్తుంటాం కదా, చాలా పాటలు పాడేస్తుంటాం, ఆరాధనలు చేసేస్తుంటాం. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చెయ్యి తట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చెయ్యి పట్టి వెన్ను తట్టి చక్కని బాబా ఎంత అర్థం ఉందో. కానీ తర్వాత పాడుదులేండి, వచ్చేవారం పాడండి. ఎంత అర్థముందో పాడేస్తున్నాం. నేను అదే చెప్తాను, ఎవరైనా పాట పాడుతున్నప్పుడు కూడా నేను లిరిక్ చాలా గమనిస్తుంటాను. చిన్న ఒత్తు మారిపోయినా అర్థం మారిపోద్ది. నేను అవే గమనిస్తుంటాను, వెంటనే సరి చేస్తుంటాను కూడా. వాళ్ళు ఏమనుకున్నారో పాపం, తర్వాత బాధపడతారేటో, పాస్ గారేటో ఎంతమందిలో అనేసారని. కానీ అంటే మనం ఉండగా ఏం జరుగుతుందంటే ఆ అర్థాలు లేదా భావాలు సరిగ్గా గమనించకపోవడం వల్ల చాలా పెద్ద పెద్ద పొరపాట్లు జరిగిపోతుంటాయి. అదే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, అర్థాలు మంచివే, కానీ ఆ అర్థాన్ని మన హృదయాలకు అన్వయించుకుని మనము అంటాడు ఆ పాటలు చూస్తే, గద్దించెడు మనసాక్షికి గడగడలాడకపోతే విని ఎరిగి చెడిపోతుంది. గద్దించెడు మనసాక్షికి గడలాడకపోతివి, హద్దు మీరి దైవాజ్ఞలు ద్రోయుచు, ఎద్దులాగా పరిగెత్తితివయ్యో, ఎద్దులాగా ఎవరిని అంటున్నాడు? పాడేస్తున్నాం. ఎవరిని అంటున్నాడు? ఎద్దు అంటున్నాడు. మదావలము బోలు నామదిన్ తన ప్రదీప్త వాక్యాంకుశాహతిన్. మదావలం అంటే మదించిన ఏనుగు, కొవ్వెక్కిపోయిన ఏనుగు. ఎవరు? మది, నా మది. మదావలము బోలు నా మది. ఇవి అర్థాలు పాడేస్తున్నాం, కానీ ఏట్లేదు. నేను అంటుంది ఏంటనంటే, ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు జరగాల్సిన 2 కార్యాలు. ఒకటి, అదొక వేడుకలాగా జరగాలి. రెండోది, అదొక ప్రకటన జరగాలి. దేవుని యొక్క ఇదిగో ఆ రక్షణ సువార్త, ఆయన గొప్పతనం ప్రకటించబడాలి ఆరాధనలో. రెండో విషయానికి వచ్చేటప్పటికి, ఆరాధనలోని 2 ఫలితాలు. అదేంటనంటే, ఒక మూర్ఖుడు, ఒక బుద్ధిహీనుడు బుద్ధి తెచ్చుకోవాలా, ఒక పాపి పరిశుద్ధుడు అవ్వాలా, ఒక నశించిపోతున్న వ్యక్తి రక్షింపబడాలి. దేని ద్వారా? ఆరాధన ద్వారా. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళాలి మనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్తను మనం చూస్తూ ఉంటాం. ఎవరతను? పాపి. తనే ఒప్పుకున్నాడు, నేను పాపిని,
నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి జనుల మధ్య, ప్రజల మధ్య నివసిస్తున్న వాడును. అయ్యి బాబోయ్, నేను చూసేసాను. ఎవరిని? సర్వాధికారి ప్రభువునైనా ఆయన్ని చూసేసాను. ఏమైపోతాను? జరిగింది ఏంటక్కడ? అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. ఆరేసి రెక్కలు కలిగిన దేవదూతలు, ఆరేసి రెక్కలు కలిగిన దూతలు 2 రెక్కలతో పాదాలు కప్పుకొని, 2 రెక్కలతో నేత్రాలు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పాడుతూ ఉన్నారు. ఆరాధన చేస్తూ ఉన్నారు. దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. మహిమపరుస్తూ ఉంటే ఈ పాపి మారు మనస్సు పొందాడు. ఈ పాపి అరే, ఆయన తేజస్సు, ఆయన తాలూకు ప్రకాశవంతమైనటువంటి వెలుగు, ఆయన గొప్పతనం దూతలు పాడుతూ ఉంటే, అరే మా దేవుడు ఇంత గొప్పడు అని దూతలు పాడుతూ ఉంటే, అక్కడికి వచ్చిన ఒక పాపాత్ముడు మారు మనస్సు పొంది, రక్షణ పొంది నడిపించబడ్డాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. ఆరాధనలో జరగాల్సిన ఫలితం ఏంటంటే, ఒక పాపి లేదా నశించిపోతున్నటువంటి ఒక వ్యక్తి ప్రభు వైపు నడిపించబడాలి. కొరింథీ పత్రికలో, మొదటి పత్రికలో చదవండి ఒకసారి. పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 24 నుండి చదువు. అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల, ఒక్క నిమిషం నేను చదువుతున్నాను కదా. అందరూ ప్రవచించుతుండగా అవిశ్వాసి అయినా, అలాగే ఉపదేశము పొందని వాడైనా లోపలికి వచ్చిన ఎడల, తర్వాత అక్కడ జరిగితే ఏం జరగాలని చెప్తున్నాడు? అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శలు. ఈ గ్రహింపు కావాలి ఆరాధనలో. ఆరాధనకు వచ్చినప్పుడు వాక్యం వినబడుతుంది, బోధ వినబడుతుంది. ఒక పాటలో మదావలమని ఒక భక్తుడు రాశాడు. అరే ఏంటి ఇలా రాశాడు ఈయన? ఏంటి ఇలా రాశాడు? మదించిన ఏనుగంటాడేంటి, లేకపోతే ఎద్దు అంటాడేంటి, ఇదో కుక్క అంటాడేంటి? అసలు ఎందుకు ప్రసంగంలో ఆరాధనకు వస్తే కుక్కల్ని, ఎద్దుల్ని, ఏనుగుల్ని, గాడిదల్ని తీసుకొస్తున్నాడేంటి అంటే, ఒకసారి రియలైజ్ అవ్వడానికి, ఒకసారి రిపెంట్ అవ్వడానికి. అదే అక్కడ చెప్పాడు. అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేయును. ఎవడు నమస్కారం చేస్తాడు దేవునికి? దేవునికి నమస్కారం చేసేవాడు ఎవడు? దేవుని బిడ్డలు అన్నాడా? విశ్వాసులు అన్నాడా? పరిశుద్ధులు అన్నాడా? పాపి ఏమన్నాడు? అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను అని అన్నాడు. వాడు విశ్వాసి కాదు, అవిశ్వాసి, ఉపదేశము పొందనివాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తాడట? దేవునికి నమస్కారం చేస్తాడట. ఎందుకు? ఒక గ్రహింపు, స్పిరిచువల్ అండర్స్టాండింగ్, ఆత్మీయ గ్రహింపు వచ్చింది. అరే నేను పాపిని కదా, నేను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలా, ఆయన సన్నిధిలో నమస్కారం చేస్తాను, ఆయన ఆరాధిస్తాను, నమస్కారం చేస్తాడట. అదే చెప్తున్నాను, ఒక ఆరాధనలో 2 ఫలితాలు కావాలి. అందులో మొదటిది ప్రభువుని ఎరుగని వ్యక్తి లేదా నశించిపోతున్న వ్యక్తి, పాపి అయిన ఒక వ్యక్తి ఇదిగో దేవుని సన్నిధికి, దేవునికి దగ్గరకు నడిపించబడాల్సినటువంటి పరిస్థితి అది ఉంది, అవసరత అది ఉంది. అది జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్తలో చూడండి ఒకసారి 12వ అధ్యాయంలో అక్కడ అంటాడు 32వ వచనంలో, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. ప్రియమైనవారులారా, దేవుని చేత ఆకర్షించబడాలి. ఎప్పుడైతే దేవుడు మహిమపరచబడతా ఉంటాడో, ఎప్పుడైతే దేవుడు ఘనపరచబడతా ఉంటాడో, ఒక పాపి దేవుని యొద్దకు ఆకర్షింపబడాలి. జరగాల్సినటువంటి ఫలితం ఇది, జరగాల్సినటువంటి కార్యం ఇది. ఖచ్చితంగా అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట 57వ సంకీర్తనలో 9వ చరణంలో అంటాడు, నీ కృప ఆకాశమును అంటుంది. నాకు చాలు కాదమ్మా, ఆకాశమును అంటున్నాను. ఆయన కృప అంత ఎత్తుగా ఉంది అని చెప్తూ, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉంది అని అంటాడు.
కానీ దేవుని బిడలంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాటలు, జరగాల్సినటువంటి లేదా రెండు ఫలితాల్లో రావాల్సినటువంటి రెండు ఫలితాల్లో, ఒకటి ఒక పాపి లేదా నశించిపోతున్నటువంటి ఒక వ్యక్తి దేవుని దగ్గరకు నడిపించబడాలి. రెండో రిజల్ట్ ఏంటి మరి? ఫస్ట్ పాయింట్లో అన్నాను, ఆరాధనలో జరగాల్సిన రెండు కార్యాలు అన్నాను. అందులో ఒకటి, అదొక వేడుకలాగా జరగాలి, అదొక ప్రకటన జరగాలి, అక్కడ ఒక ప్రకటన జరగాలి. రెండో విషయంకి వచ్చేటప్పటికి ఇక్కడ అంటే ఆరాధనలో జరగాల్సిన లేదా రెండు ఫలితాలు ఏంటంటే, ఒకటి, నశించిపోతున్న ఒక వ్యక్తి, పాపిగా ఉన్న ఒక వ్యక్తి, అవిశ్వాసిగా ఉన్న వ్యక్తి ఆ ఆరాధన పరిస్థితులు చూసి, ఆరాధనలో దేవుని గొప్పతనాన్ని గుర్తించి, తన పాపాన్ని గుర్తించి దేవునికి నమస్కారం చేసేటట్టుగా ఆయన దగ్గరికి చేరాలి, ఆయన దగ్గరికి రావాలి. మరి రెండో రిజల్ట్ ఏంటండి? తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని, సరే మళ్ళీ యెషయా దగ్గరికి వెళ్దాం. అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. దూతలు దేవుని ఆరాధిస్తున్నారు. చాలా చాలా ఘనమైనటువంటి ఆరాధన అక్కడ జరుగుతుంది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దూతలు పాడుతూ ఉన్నారు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని పాడుతూ ఉన్నారు. ఆయన మహిమను గూర్చి అక్కడ ఒక రకమైన ప్రకటన జరుగుతూ ఉంది. అదంతా ప్రవక్త యెషయా గారు చూసి నేను ఒప్పుకుని దేవునికి దగ్గర అయ్యాడు, కడగబడ్డాడు, కాల్చబడి శుద్ధి చేయబడిన తర్వాత ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఆయన సంభాషణ జరుగుతుంది దేవదూతలకు ప్రభువుకు మధ్య. ఎవరు వెళ్తారు అని అడుగుతుంటే, ప్రభువా నేను వెళ్తాను, నన్ను పంపించు. జరగాల్సిన రెండో ఫలితం ఏంటంటే, మొట్టమొదటి రిజల్ట్ ఏంటంటే, ఆత్మీయంగా నశించిపోతున్న వ్యక్తి దేవుని దగ్గరకు రావడం అనేది మొదటి ఫలితం. రెండో ఫలితం ఏంటంటే, ఆత్మీయంగా రక్షింపబడినటువంటి వ్యక్తి లోకంలోనికి వెళ్ళడం. క్రీస్తును పంచుకోవడానికి, క్రీస్తును గురించి ప్రకటించటానికి, క్రీస్తు మహిమను, క్రీస్తు గొప్పతనాన్ని, ఆయన ఉద్దేశాన్ని తెలియపరచటానికి లోకములోనికి వెళ్ళడం. ఇది జరగాలి ఫలితం. వింటున్నాం అంతే, పుస్తకాల్లో రాసేసుకుంటున్నాం. మిమ్మల్ని రాసుకునే వాళ్ళ గురించి కాదు, జనరల్గా చెప్తున్నాను. ఇంత ఆరాధనలు చేస్తున్నాం, గ్రంథాలు రాసేస్తున్నాం, కానీ ఆ రాసిన గ్రంథాల్లోంచి ఒక ముక్క బయటికెళ్ళి ఏం లేదు చెప్పలేకపోతున్నాం. జరగాలి ఇది. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన నువ్వు, దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్న నువ్వు, నేను పాపిని ఒప్పుకోవాలి, అదైనా జరగాలి. అదే సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని గొప్పతనాన్ని, దేవుని ప్రభావాన్ని, దేవుని మహిమను, సర్వలోకమైన మహిమతో నిండి ఉందని పాడుతూ ఉంటే చూసి, ఆ మహిమను నేను ప్రకటిస్తానని వెళ్ళాడు ఆయన. అలాగైనా వెళ్ళాలి. ఆ మహిమను నేను ప్రకటిస్తాను, ఆ మహిమను నేను ప్రచురపరుస్తాను అని వెళ్ళాలి. జరగాల్సినటువంటిది ఫలితం ఏంటి అని అడిగితే, ఈ ఫలితం రావాలి. స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాటలు. మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ అది. చదవండి ఒకసారి 16వ వచనం నుంచి. వారు ఆయన్ని చూసి మొక్కారు కానీ కొంతమంది సందేహించారు. అయితే వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడింది, వెళ్ళి దీన్ని గ్రేట్ కమిషన్ అంటాం, తెలుగులో ప్రధానమైనటువంటి ఆజ్ఞ అంటాం. గొప్ప ఆజ్ఞ, ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటి? శిష్యులుగా చెయ్యండి అనేది. అదే సమయంలో వాళ్ళు ఏం చెప్తున్నాడంటే, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త.
చెప్పడం, ప్రకటించగలగడం. ఈరోజు పోయిన వారం చెప్పాను, ప్రతి విశ్వాసి ఒక యాజకుడు అవ్వాలి అని చెప్పాను. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఒక యాజకునిలాగా దేవుణ్ణి ఆరాధించాలని చెప్పాను. ఈరోజు చెప్తున్నాను ఈరోజు చెప్తున్నాను ప్రతి విశ్వాసి ఒక బోధకుడు అవ్వాలి. ప్రతి విశ్వాసి ఒక బోధకుడు అవ్వాలి. దేవుని మహిమపరచటం, దేవుని ఘనపరచటం, దేవుని గొప్ప చేయడం, దేవుని కీర్తించటం, దేవుని ఆరాధించటంలోని ఈ భాగాలు ఇవి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీ పాట ద్వారా లేదా నీ ఆరాధన ద్వారా నీవు జరగాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే అదొక వేడుకలాగా జరగాలి. అదొక ప్రకటన. నన్ను ఫస్ట్ పాయింట్. రెండో విషయంకి వచ్చేటప్పటికి ఇక్కడ చెప్తున్నాను 2 ఫలితాలు. ఒకటి, నశించిపోతున్న వ్యక్తి ఒక ఆరాధన చూసి ప్రభు దగ్గరికి రావాలి. రెండోది, రక్షింపబడిన వ్యక్తి ఒక ఆరాధన ద్వారా చూసి బయటికి వెళ్ళి దాన్ని బోధించగలగాలి. స్పష్టమైనటువంటి మాటలు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము చూడండి ఒకసారి 11వ వచనంలో. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరము ఏం చెప్తున్నారు? దేవుని గొప్ప కార్యాలు వివరిస్తూ ఉన్నారు. దేవుని గొప్ప కార్యాలను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఇది జరగాల్సిన రిజల్ట్. దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మన ఆరాధన ఎలా ఉండాలి? ఏదో వచ్చేసాం హల్లెలూయా స్తుతి మహిమ అని, హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ, స్తుత కాదు. ఆరాధన ఒక పండగలాగా ఉండాలి. ఇది సెలబ్రేషన్ అండి. ఆరాధన అనేది ఒక ప్రకటన అండి. అది జరగాలి. 2 కార్యాలు. ఫలితం ఏంటంటే ఆరాధనలో ఇదిగో నువ్వు పాడుతూ ఉన్నప్పుడు, నువ్వు దేవుని మహిమపరుస్తూ ఉన్నప్పుడు, లేదా వాక్యం బోధిస్తున్నప్పుడు పాపి ప్రభు దగ్గరికి రావాలి. ఫలితం అది కావాలి. లేదు, అందులో రెండోది ఏంటంటే ఆల్రెడీ ప్రభు దగ్గర ఉన్న పాపి లేదా ప్రభు దగ్గర నుండి రక్షింపబడిన పాపి జరగాల్సింది ఏంటంటే ఆరాధనలో మరింత శక్తి పొందుకున్న వాడే బయటికి వెళ్ళి బోధించాలి, చెప్పాలి. అరే మా దేవుడు ఇంత గొప్పవాడు తెలుసా? ఇక్కడ అదే చెప్తున్నారట. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనందరం వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యాలు వివరించుట వింటున్నాం. ఒక్కడికి చెప్తున్నాం ఎప్పుడైనా? ఒక్కడికి చెప్పాము ఎప్పుడైనా? అమ్మో తంతారండి బాబు, నిన్న ఎక్కడో చర్చి కూల్చారు వచ్చింది. నేను గ్రూప్లో పెట్టలేదు కానీ వీడియో చాలా బాగుంది చూడడానికి. పైకి రేక్ షెడ్డే కానీ ముందంతా చాలా డిఫరెంట్గా చేసుకుని పాపం ఆ దైవజనుడు వెస్ట్ గోదావరి అనుకుంటా. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎలాగండి చెప్పమంటారు? సువార్త చెప్పమంటారు ఏంటి? మీరు వాక్యం చెప్పమంటారు ఏంటి? ఇంకొక మాట చెప్పనా? మనం దేవుని బిడ్డలం, మనం క్రైస్తవులం. మనల్ని చూసి మన పక్కింటోడు కూడా ఏమంటాడు అంటాడు. ఎవడు చెప్పక్కర్లే. మన తాలూకు ప్రవర్తన చూసి, మన తాలూకు పద్ధతి చూసి ఒక ఈలురా అని అంటే ఇంకేం లేదు, అయిపోయింది. నేను ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పోలీస్ ఆయన తిడుతున్నాడు, మీరు పాస్టర్లా రౌడీలా అని. పాస్టర్లు అండి వీళ్ళు బతుకులేటండి అంటున్నాడు. ఏటి చెప్తాం? మాట్లాడడానికి లేదు. ఒక్కడు చేసిన దానికి అందరికీ వస్తుంది. దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని బిడలంగా ఇది జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. ప్రియమైన వారలారా, కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ తెలియచేస్తా ఉన్న మాట ఏంటంటే 2 ఫలితాలు కావాలి. ఒకటి, నశించిపోతున్నవాడు ప్రభు దగ్గరికి రావాలి. ఆల్రెడీ ప్రభు దగ్గర ఉన్నవాడు ఆరాధన ద్వారా మరింత శక్తి పొందుకొని నశించిపోతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇది ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట. ఆది సంఘములో అపోస్తలులైనటువంటి వారు అనుకోకుండా సువార్త ప్రకటించలా. వాళ్ళకి ప్రభు ఇచ్చిన ఆజ్ఞది. మీరు వెళ్ళండి, మీరు ప్రకటించండి అనేది ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. సరే, రెండోది. 3వ మాటకు వస్తే ఫస్ట్ పాయింట్ ఏంటట? ఆరాధనలో జరగాల్సిన 2 కార్యాలు.
సెకండ్ పాయింట్ ఏంటట, ఆరాధనలో రెండు ఫలితాలు. మూడవది వచ్చేటప్పటికి ఆరాధనలో రెండు సవాళ్ళు. ఏంటి ఛాలెంజ్ ఏంటి అని అడిగితే ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట చూడండి ఒకసారి. మళ్ళీ అదే 40వ సంకీర్తన 3వ చరణం 4వ చరణం ఒకసారి చదువుదాం. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతాన్ని మన దేవుడు గర్విష్ఠులనైనా త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనా లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకునివాడు. ప్రియమైనవారులారా, రెండు సవాళ్ళు ఏంటి అని అంటే అందులో మొట్టమొదటిది ఫస్ట్ పాయింట్లో చెప్పాను కదా, ఇదొక వేడుక అని. దేవుని సన్నిధికి రాగలగడం. భక్తుడు అంటాడు ఉన్న పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధి కోరక్ష ఎన్న శాక్యము కాని పాపము లన్ని మోపుగా వీపు బైబడి యోన్న విధే నడ లేక తోట్రిల్లు చున్నవాడను నన్ను దయ. ఎలా రావాలి? సవాల్ ఏంటంటే ఉన్న పాటున రాగలగడం. ఎన్ని గంటలకి? ఆరాధన సమయానికి. నేను ఏదో ఈరోజు లేటుగా వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడట్లేదు సార్, దయచేసి తప్పుగా అనుకోకండి. నేను జనరల్గా మాట్లాడుతున్నాను. అంటే నేను చాలా స్పష్టంగా చెప్తాను, యెహోవా మీకు దొరకు కాలమందు ఆయన సమీపంగా ఉండగానే ఆయన ఉన్నప్పుడు నువ్వు రావాలి. నువ్వు వచ్చినప్పుడు ఆయన ఉండడు. అక్కడ అంటాడు, తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతాన్ని ఆయన నా నోట ఉంచాడు. నేను స్తుతిస్తాను. అదే అధ్యాయంలో ఆ కింద కోరుకున్న చరణాలు చూస్తే ఆయన బలి కోరేవాడు కాదు, లేదా ఆయన తాలూకు ప్రత్యేకత గురించి వివరిస్తాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడు అనుకూల సమయంలో ఖచ్చితంగా ఇది మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. అంటే ఇది నేను అంటున్నాను, పండగ కదా, పండగేనా? పండగకి ఎప్పుడు వెళ్తాం? పండగ అనేటప్పటికి క్రిస్మస్ రోజు. ఇందాక అమ్మాయి చెప్పింది కదా, క్రిస్మస్ పాట ఎప్పుడు పాడతాను, క్రిస్మస్ ఏస్ట్ అన్నది కదా. సరే, క్రిస్మస్ రోజు చర్చికి ఎప్పుడు వెళ్తాం? ఆ రోజు వస్తాం. కుర్చీలు ఖాళీ ఉండవండి. పండగ క్రైస్తవులు వచ్చేస్తారని భయం మనకి. కనుక ఏంటంటే కుర్చీలు ఖాళీ ఉండవని ముందు వెళ్ళిపోవాలి. ప్రతి ఆదివారం ఎందుకు రావు? అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, రెండు సవాళ్ళు ఏంటంటే, ఒకటి రావడం, రెండోది ఏంటంటే ఇతరులకు మన అనుభవాలు చెప్పడం. ఇందులో మళ్ళీ ప్రతి దాంట్లో కూడా సెకండ్ పాయింట్ ఇదే వస్తుంది, మన అనుభవాలు ఇతరులకు చెప్పడం. ఏమండి, ఈవేళ ఆరాధనకి వెళ్ళాను, పాస్టర్ గారు తప్పిపోయిన కుమారుడు గురించి వాక్యం చెప్పారండి. నేను బైబిల్ చదివానండి చాలాసార్లు, ఆ కథ చాలాసార్లు చదివాను, చాలామంది పాస్టర్ గారు చెప్తే విన్నాను. కానీ ఈరోజు ఏంటో కొత్తగా దేవుడు దాంట్లోంచి చాలా విషయాలు చూపించాడండి. ఇగో తప్పిన కుమారుడు ఇలాగండి. ఆ చిన్న కొడుకే కాదండి, పెద్ద కొడుకు తప్పాడండి. వాళ్ళిద్దరినీ పెంచడంలో సరిగ్గా బుద్ధి చెప్పడంలో తండ్రి తప్పాడండి. ఏం లేదు, ఆరాధన సీరియల్ చెప్పుకుంటాం. అమ్మ, ఇస్త్రాకులు సీరియల్ చూసావా? ఉందా ఇస్త్రాకులు? లేదా? మనం పెడదాం, మనం టైటిల్ రిజిస్టర్ చేస్తే ఇప్పటికైనా ఉపయోగపడుతుంది మనకి.
మామిడాకులు ఉందట. సీరియల్లోనమ్మా. ఆ, సీరియల్లో. ఇప్పుడు పిల్లల్ని అన్న కాదు కానీ ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు. ఏంట్రా అంటే ఆడెవడో ఉన్నాడు కదా డిప్యూటీ సీఎం, ఆడెవడో ఉన్నాడు కదా ఫ్యూచర్ సీఎం, ఫ్యూచర్ సీఎం అట ఆడెవడో, ఇంకెవడో డిప్యూటీ సీఎం అట. వాళ్ళకు స్టేటస్లు చూస్తే నేను ఏదో సినిమాకి ఏదో అవార్డు వచ్చిందట, డ్యాన్స్ వేస్తున్నారు. క్రైస్తవ పిల్లలు ఉన్నారు అక్కడ. అదేలేండి, పేర్లు ఎందుకులేండి. డ్యాన్స్ వేస్తున్నారు. అది స్టేటస్లు మళ్ళీ వేసుకుని. అరే మా పాస్టర్ గారు చూస్తాడేమో అని భయం లేదు వాళ్ళకి. అరే ఈరోజు నిన్నేమో యేసుప్రభు వాక్యం పెట్టాను, ఈవేళేమో ఇది ఎవరిదో బొమ్మ పెట్టాను, అరే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అని లేదు అడిగి. లేదు అడిగి ఏంటంటే అంటే ఏం అర్థం కావట్లేదు నా పరిస్థితి. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, సవాల్ ఏంటి అనంటే ఆయన సన్నిధికి రావడమే సవాలు. ఆయన సన్నిధికి రావడమే సవాలు. ఎలాగా? ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి మాట, సమస్యలు ఉండొచ్చు కానీ ఏం జరగాలి? దేవుని సన్నిధి మానడానికి వీల్లేదు. కష్టాలు ఉండొచ్చు, దేవుని సన్నిధి మానడానికి వీల్లేదు. వ్యాధి బాధ బలహీనతలు ఉండొచ్చు, దేవుని సన్నిధి మానడానికి వీల్లేదు. ఇంట్లో కూర్చొని తగ్గిపోద్దా? ఏమో అద్భుతంగా దేవుని హృదయపూర్వకంగా నువ్వు ఆరాధన చేస్తే, దేవుని సన్నిధిలో నిలబడితే దేవుడు అద్భుతమైన రీతిలో స్వస్థత ఇవ్వచ్చు. తలనొప్పి అండి, ఈ తలనొప్పి ఎప్పుడు ఉంటుంది. ఆ తలనొప్పి మా ఇంట్లో ఎప్పుడూ తలనొప్పే, ఎప్పుడూ ఉంటుంది. అలాగని ఆరాధన మానడానికి వీల్లేదు. ఆరాధన పాడేస్తున్నాం కదా, అంతా నా మేలుకే. అదేరా పాడండి, వద్దు రాదు మీకు. ఆరాధనయే అబద్ధాలు కావు ఇవి. అబద్ధాలు కాదు. ఓ భక్తుడు అన్నాడు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరు కానట, అబద్ధాలు పాడతారట. అబద్ధాలు పాడతారట. ఆరాధన ఆపనట. ఇది ఆరాధనకు రమ్మంటే తలనొప్పి, కడుపు నొప్పి, కాలు నొప్పి, చెయ్యి నొప్పి. ఏమండి, పోయే కాలాలు అంతేనా? పోగాలం అంటారు కదా, ఇదే. దేవునితో ఆటలు కాదు. నిన్నే ఇది ఆరాధన. నిన్నే స్తుతింతును అంటే పాడుతుంటాడు. మళ్ళీనేమో నాకేదో వచ్చేస్తుంది. ఈ మధ్య ఏదో ఒక రీల్ చూశాను, చిన్న పాస్టర్ గారు అది సో అంటున్న మాట విన్నాను. ఆవిడెవరో కెనడా వెళ్ళొచ్చిందట. కెనడా కాదు, కువైట్ వెళ్ళొచ్చిందట. ఆ వెళ్ళక నాకు ఇండియానే ఇక్కడ అన్ని సో అని కోళ్ళని కొట్టింది. కువైట్ వెళ్ళొచ్చిన తర్వాత స్లో అంటుందంట. నాకు అలవాటు అయిపోతుంది. అది విన్నాను నిన్న, ఎప్పుడు ఆ రీల్ చూశాను. మొన్న మాట్లాడుకున్నాం ఆ రీల్ గురించి. అది చూసిన తర్వాత నాకు అలవాటు అయిపోతుంది. ఇలాగ ఉంది మన ఆరాధనలు. బుద్ధి ఉంది అసలు? తలనొప్పి వచ్చింది, ఉద్యోగానికి వెళ్ళడం మానేస్తున్నామా? తలనొప్పి వచ్చింది, వండుకోవడం మానేస్తున్నామా? తినడం మానేస్తున్నామా? కష్టాలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, బాధలు వచ్చాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి, ఏవో బలహీనతలు వచ్చేసాయి. మానేస్తున్నామా? ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే సవాల్ ఏంటంటే దేవుని మందిరంకి రా. ఆయన సన్నిధిలో ఆయన ఆరాధన చేయి. ఆశీర్వదింపబడతాం. అంతేగాని కడుపు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, కను నొప్పి వచ్చింది, ఇంకేదో నొప్పి వచ్చింది కాదు. పరిస్థితుల్లో ఎలాంటివైనా సరే నేను అంటున్నాను, స్పష్టంగా అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించగలగడం, ఆయన స్తుతించగలగడం, ఇది జరగాలి. ప్రియమైన వారలారా, దావీదు గారి కష్టాలు లేవేంటి? దావీదు గారు సమస్యలు ఎదుర్కోలేదేంటి? యోసేపు గారు ఇదిగో భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోలేదేంటి? దానియేలు గారు
ఆ, ముళ్ళ మీద సవారీ చేసినట్టుగా అతని బ్రతుకు బ్రతకలేదేంటి? వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేయలేదేంటి? ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో దేవునికి ఎవడైనా ప్రార్థన చేస్తే, రాజుగారికి తప్ప ఎవరికైనా మొక్కితే ఏం చేసేస్తాడు? ఆకలిగా ఉన్న సింహాల బోన్లో వేసేస్తాడు. ఒకటి కాదు, ఎన్ని రోజులో ఫుడ్ ఎట్టకుండా అలా మంచి ఆకలితో మండించి 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 ఒక సింహం ఉండదు అక్కడ, సింహాల ఆ గుహ బోని ఆ, తీసుకెళ్ళి అలాగేస్తే ఆకలితో అలమటించి ఉంటాయి కదా, చీల్చేస్తాయి అంతే. తెలుసు తెలుసు ఇట్టి శాసనం ఒకటి సంతకం చేయబడిందని తెలిసి కూడా, ఇట్టి శాసనం ఒకటి, ఈ జీవో ఒకటి సంతకం చేయబడిందని తెలిసి కూడా దానియేలు ముమ్మారు తన కిటికీలు, యెరూషలేము వైపు తన కిటికీలు తెరిచి మోకాలే ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇది సవాలు. ఆడెవడో చర్చి కూల్చేస్తాడు, ఇంకెవడో ప్రభువుని ప్రార్థించొద్దంటాడు, ఇంకెవడో సువార్త ప్రకటించొద్దంటాడు, ఇంకెవడో ఆరాధన చేస్తే కుదరదంటాడు. నువ్వు మానే నష్టపోతావు చాలా. కానీ పరిస్థితులు ఏవైనా సరే, ప్రతికూలతలు, ఎలాంటి ప్రతికూలతలైనా సరే, జరగాల్సింది ఏంటంటే దేవుని సన్నిధికి రాగలగడం. 100 పనులు ఉంటాయండి, 100 పనులు ఉంటాయి. మనుషులకు మన పనులు ఉంటాయి. 100 బాధలు ఉంటాయండి, ఉంటాయి. నేను చెప్పుకోకూడదు కానీ గత ఆదివారం, ఈ ఆదివారం నా మానసిక స్థితి అస్సలు బాగలేదు. గత ఆదివారం అయితే భయంకరమైన పరిస్థితి నాకు. తర్వాత అడక్కండి, ఏంటని అడక్కండి, చాలా నిలబడేంత పరిస్థితి కూడా నాకు లేదు. ఎందుకు అనవసరంగా అనుకునే పరిస్థితి వచ్చింది నాకు. కానీ దేవుడు అద్భుతంగా గత వారం ఏదో మీరు అన్నారు చాలా, ఈరోజు వాక్యం అయితే చాలా, నేను చెప్పలేదు, నాకు అసలు బుర్ర పనిచేయలేదు, నాకు నేను అంటున్నాను, పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఉన్నా దేవుని ఆరాధన చేయడానికి మనం వెనకడుగు వేయడానికి వీల్లేదు. ఇది సవాలు. ముందు ఏదైనా ఉండొచ్చు ప్రమాదం, వెనక ఇంకేదో రావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా రావచ్చు. కానీ జరగాల్సింది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించటానికి వెనకడుగు వేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా అక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. అక్కడ అంటున్నాడు, తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతము దేవుడు నా నోట ఉంచాడు. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి నమ్మిక. ఆ పైన అన్నాడు, యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకున్నాను, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. ఇక్కడ ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్న మాటలు. అయినా చాలా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నాడు. అంటే గోతులోంచి లేచాను అన్నాడు, దొంగ ఊబిలోంచి లేపాడు అన్నాడు. అంటే అలాంటి పరిస్థితులు తను ఫేస్ చేశాడు. చేస్తుండి కూడా ఇక్కడ అంటాడు, నేను పాడతానండి. నేను పాడడం చూసి ఇదిగో ఒక పనికిమాలినోడు మారతాడు. నేను పాడడం చూసి ఇలా ఆల్రెడీ ప్రభు దగ్గర ఉన్న వ్యక్తి బయటికి వెళ్ళి బోధిస్తాడు చెప్తున్నాడు. దేవుని ఆరాధించటానికి తను హృదయపూర్వకంగా ఇష్టపడతాను. అది ఆరాధనలోని శక్తి. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆరాధన రావాలి. స్పష్టంగా అక్కడ తెలియచేస్తూ ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. ఇక్కడ ఇంకోటి ఏంటని అడిగితే, సెకండ్ పాయింట్ ఏంటి ఇందులో అని అడిగితే, సవాల్ ఏంటంటే ఇతరులకు మన అనుభవాన్ని గురించి చెప్పగలగడం. ఆరాధించేటువంటి ప్రతి వ్యక్తి ఏదో మన గొప్ప కోసం, మన ఉనికి కోసం కాదు ఆరాధన చేసేది. మన అనుభవం, ఆరాధనలో మనం అనుభవించింది, మనం అందుకున్నది, మనం ఆనందిస్తుంది ఇతరులతో పంచుకోగలగడం. ప్రియమైన వారలారా, స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట. ఒకసారి దీన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. మన ఆత్మీయ జీవితాల్లో ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడే ఏముంటుంది? ఆరాధన ఉంటుంది, ప్రకటన ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరాధన ఒక్కటే ఉంటుంది. అక్కడ ప్రకటించాల్సిన అవసరం, ఇక్కడే మన అనుభవాలు చెప్పుకోవాల్సిన అవసరం. మన తాలూకు భారాన్ని, మన తాలూకు బాధ్యతను గుర్తు చేసుకుంటూ ఇతరులకు దేవుని సన్నిధిలో మనం అనుభవించిన ఆనందాన్ని, దేవుని సన్నిధిలో మనం పొందుకున్న ఆశీర్వాదాన్ని, దేవుని సన్నిధిలో మనం అనుభవిస్తున్నటువంటి అద్భుతమైన ఆత్మ సంబంధమైన ఆ వాతావరణాన్ని
ఇతరులకు పంచుకోగలగడం. ఇది జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట. 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఆరాధనలో జరగాల్సింది. ఎలా జరగాలి ఆరాధన? ఒక వేడుకలాగా జరగాలి. రెండోది, ఒక ప్రకటన జరగాలి. అక్కడ అదే అన్నాడు. అదే వచనం మీద మనం ఉన్నాం. తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతాన్ని దేవుడు నా నోట ఉంచాడు. అనేకులు దాన్ని చూసి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మిక ఉంచుతారు. జరుగుతుంది ఏంటంటే, తన ఆరాధన చేయడం ద్వారా, తను పాడడం ద్వారా ఏం జరుగుతుంది? ఒకటి, అదొక పండగలాగా ఒక పాట పాడు దేవుని ఆరాధిస్తున్నాడు. రెండవది, దాని ద్వారా ఒక ప్రకటన చేస్తా ఉన్నాడు. నా దేవుడు గొప్పడయ్యా, నా దేవుడు అద్భుతకరుడయ్యా, నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు ఇదిగో పరిశుద్ధుడు, నా దేవుడు మహోన్నతుడు చెప్తా ఉన్నాడు. రెండో విషయంకి వచ్చేటప్పటికి ఆరాధనలో 2 ఫలితాలు. ఒకటి, నశించిపోతున్న ఒక పాపి లేదా ఒక వ్యక్తి దేవుని దగ్గరకు రాగలగడం. రెండోది, ఇంకో రిజల్ట్ ఏంటంటే, ఆల్రెడీ రక్షింపబడినటువంటి వ్యక్తి లోకంలోనికి వెళ్ళగలగడం. మూడో విషయంకి వస్తే ఆరాధన యొక్క సవాలు ఏంటంటే, ఎలాంటి పరిస్థితులున్నా ఆయన మందిరంలో ఆయన ఆరాధించటానికి నిలవగలగాలి. ఇది సవాలు. ఇదొక ఛాలెంజ్ అండి. ఏం జరిగినా సరే వెళ్ళిపోవాలి అని అనుకుంటాం కొన్ని చోట్లకు కదా. ఏం జరిగినా వెళ్ళిపోవాలనుకుంటాం కదా. ఇక్కడికి రావడానికి అలాంటి ఆలోచన కావాలి. సమస్యలు వస్తాయో, బలహీనతలు ఉన్నాయో, బాధలు ఉన్నాయో, మానసికంగా నీకేదో ఒత్తిడి ఉందో, కలత ఉందో, కలవరం ఉందో, ఏడ్చుకునే పరిస్థితులు ఉన్నాయో, ఏమున్నాయో ఇంట్లో కూర్చుని ఏడ్చుకుంటే ఏమొస్తుంది? దేవుని దగ్గరికి వచ్చి ఏడ్స్తే ఆయన నీ మూలుగును కూడా అర్థం చేసుకోగలుగుతాడు. డాడీ, ఇంత బాధలో ఉన్నాను, ఒకసారి నన్ను దర్శించువా, ఒకసారి నాకు ఈ పరిష్కారం చూపించువా అంటే దొరుకుతుంది దేవుని సన్నిధిలో. డాడీ అని ఒక్క మాట అడగండి. నీ తండ్రిని నువ్వు అడిగినట్టుగా ఆయన దగ్గరికి వచ్చి, డాడీ నా పరిస్థితి ఇదని చెప్పండి. ఆయన పరిష్కారం చూపిస్తాడు. చూపించకపోతే అప్పుడు సమాధానం చెప్తాను నేను. హృదయపూర్వకంగా ఆయన సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తే ఆశీర్వదింపబడతావు. నీ బాధలో నెమ్మది కలుగుతుంది, నీ దుఃఖంలో ఓదార్పు కలుగుతుంది, నీ కష్టంలో నీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆదరణ దొరుకుతుంది, నీ వ్యాధికి స్వస్థత దొరుకుతుంది. ఇక్కడే చాలా పాటలు ఉన్నాయి దానికి సంబంధించి, పాడేస్తామంతే. దాని భావాన్ని అర్థం చేసుకోవట్లేదు మనం. దానిలో రెండో సవాల్ ఏంటంటే, నీ అనుభవాలు. అరే, నేను ఇంత బాధతో దేవుని దగ్గరికి వెళ్ళాను, దేవుడు నన్ను ఇంత ఆదరించాడు చెప్పండి. ఇతరులతో పంచుకోండి మీ అనుభవాలు. ఇది ఆరాధనలో ప్రధానంగా జరగాల్సింది. మన ఆరాధనలు ఆ రీతిగా సిద్ధపరచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ నామానికి వందనాలు. మా పరమ తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయనా, మీ కృప